వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. ఒక అమెరికన్ డాక్టరేట్ తీసుకున్న ఒక ఆవిడతోటి, ఒక అమెరికన్ ఆవిడతోటి ఒక ఇంటర్వ్యూలో ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్న అతను క్వశ్చన్ చేశాడట. ఏంటంటే వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మిడిల్ ఏజ్ అని. అంటే చాలా మిడిల్ ఏజ్ వాళ్ళకి అత్యంత అవసరమైనది ఏంటి అంటే ఆవిడ రెస్ట్ అండ్ లిస్ట్ అని చెప్పారు. అంటే రెస్ట్ కావాలి, లిస్ట్ కూడా కావాలి అని. లిస్ట్ ఎందుకు అవసరపడుతుంది? రెస్ట్ ఓకే, రెస్ట్ కావాలి మనకి, లిస్ట్ ఎందుకండి అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే రెస్ట్లెస్నెస్ ఎంత ఇబ్బంది పెడుతుందో లిస్ట్లెస్నెస్ కూడా అదే ఇబ్బందిని కలగజేస్తుందని చెప్పారు. అయితే టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒక 20 ఏళ్ల క్రితము మా అక్కయ్య గారు అమ్మాయి ఫస్ట్ టైం అమెరికా నుంచి తిరిగి వస్తూ మాకు అందరికీ తలా ఒక చిన్న బుక్లెట్ లాంటిది పట్టుకొచ్చింది. రకరకాల గిఫ్ట్లు తెచ్చిన వాటిల్లో ఏంటంటే ఒక చిన్న షాపింగ్ లిస్ట్ అని ఉంది. దాని మీద దాన్ని ఫ్రిడ్జ్కి అంటించుకోవచ్చు పినమా అని చెప్పింది అనమాట. మీరు ఫ్రిడ్జ్కి అంటించుకోండి, దీని మీద మీరు లిస్టులు కావాల్సిన సామాన్లు అవి రాసుకుంటుంటే పై లీఫ్లెట్ చింపేసుకుని బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది అని. అయితే అందరితో పాటు నేను కూడా తీసుకున్నా. అప్పటికి నాకు లిస్టు ఉండాలన్న ధ్యాస కూడా నాకేం లేదు. నేనేం చేశానంటే బ్యాగ్లో ఉంచుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు వీళ్ళు ఎవరికో కావాలంటే కాగితాలు చింపించేసి నేను ఏనాడు దాన్ని వాడలేదు. పైగా నాకు ఎందుకు ఇది ఏమిటి ఇది మరి అమెరికన్స్ దగ్గర విపరీతమైన వేషాలు ఉన్నాయి అలా అని నవ్వుకున్నాం అనమాట మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసి. అయితే దాని అవసరం ఒక 5-6 ఏళ్ళ నుంచి వచ్చేసింది నాకు. ఎందుకంటే బజార్ వెళ్తే ఒక 5-6 వస్తువులు అనుకుంటే ఆ 5-6 తీసుకోలేను. నేను 3 కొనుక్కుంటాను. మిగిలిన 3 ఒకటి కారు ఎక్కాక గుర్తొస్తుంది, 2 ఇంటికి వచ్చాక దాని అవసరం వచ్చేదాకా జ్ఞాపకం రాదు. సో అప్పుడు నేను అనుకున్నాను పాత వాళ్ళు ఇచ్చిన ఆ లిస్టు పేపర్స్ ఏవైతే ఉన్నాయో తను తెచ్చిన బుక్లెట్స్ ఇప్పుడు బాగా యూజ్ అవుతాయని నాకు అనిపించింది. ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితమే నాకు అర్థమైందండి. అప్పటి నుంచి నేను లిస్ట్ మేనేజ్ చేయడం నేర్చుకున్నా. అయితే ఇది ఎప్పుడు మీరు మిడిల్ ఏజ్ వాళ్ళకేనండి మీరు చెప్పేది, మీ ఏజ్ వాళ్ళకే చెప్తున్నారు, యంగర్ జనరేషన్కి ఏం చెప్పరా అని అడుగుతున్నారు కొంతమంది. ఇది యంగర్ జనరేషన్కి చాలా అవసరమైన సంగతి అండి. ఎందుకంటే జీవితం మనకి ప్రతిరోజు ముందుకు వెళ్తున్న కొందికి మనం ముందుకే వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళలేం. వెనక్కి కేవలం మన మనసు వెళ్తుంది, ఇంకా ఏదీ వెళ్ళదు. ఒకటి కూడా వెనక్కి వెళ్ళదు కదా, ఇది అందరికీ తెలిసిన సంగతే. సో ఈ ముందుకెళ్ళే జీవితంలో 10 ఏళ్ల క్రితం ఉన్న ఆలోచన విధానము, తెలివితేటలు, జ్ఞాపకం ఉంచుకోగలిగే కెపాసిటీ ఇప్పుడు ఉండదు ఎవరికైనా. ఇప్పుడు మనం మిడిల్ ఏజ్కి వచ్చాం. కొంతమంది మనం వెనకాల ఉన్న పిల్లలు మిడిల్ ఏజ్కి రారా? వస్తారు కదా. ఈ వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే ఈ మిడిల్ ఏజ్లో రాబోయే ఈ రకమైన ఇబ్బందుల్ని ముందు నుంచే కనుక ప్లాన్ ప్రకారం అలవాటు చేసేసుకుంటే ఈ ఇబ్బందుల్ని సులువుగా అధిగమించగలుగుతారు. సో ఇది యంగర్ జనరేషన్ పీపుల్ కూడా దీన్ని తప్పకుండా ఫాలో అవ్వచ్చు. చిన్నపిల్లలు కూడా లిస్ట్ అవసరమే. చిన్నపిల్లలకి లిస్ట్ అంటే ఇప్పుడు ఏదో పుస్తకాలు చదువు జనరల్గా ఏముంటాయండి పనులు మనకైనా, ఉద్యోగస్తులు లేదా హౌస్ వైఫ్స్కైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ పొద్దున్నే లేవడం, ఏదో స్నానం చేయడం, దీని తర్వాత ఒక పని తర్వాత ఒక పని మనకి లైన్గా నడిచిపోతూ ఉంటుంది. అవి చేయాల్సిందే తప్పనిసరిగా, వాటికి లిస్ట్ అక్కర్లా. లిస్ట్ దేనికి కావాలి? మనం తర్వాత చేయవలసిన పనులకి లిస్ట్ అవసరం. సో ఈ తర్వాత చేయవలసిన పనులని మనం బ్రెయిన్లోనే గుణించుకుంటాం. ఇగో ఇది చేయాలి, మధ్యాహ్నానికి ఇది, సాయంత్రానికి ఇది, వచ్చే వారం ఇది, ఇలా ఆలోచిస్తాం. వీటిల్లో కొన్ని స్కిప్ అయిపోయే అవకాశం ప్రతి వాళ్ళకి ఉంటుందా ఉండదా అనేది ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే అర్థమవుతుంది. సో కొంత వయసు వచ్చాక ఈ లిస్టుకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. లైన్ ప్రకారం మనం చేయలేకపోతాం, మనకి జ్ఞాపకం ఉండదు. ఒక పని తర్వాత పని కుదురుతుంది కానీ విషయం తర్వాత విషయం రాకపోవచ్చు. అందుకని లిస్ట్ రాయడం అనేది ఒక మంచి ప్రాక్టీస్ అండి. ఇది ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నా ఏజ్ వచ్చిన వాళ్ళు సడన్గా కొత్తగా మొదలు పెడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంతసేపు పెన్సిల్ వెతుక్కోవాలి, పెన్ను వెతుక్కోవాలి, పుస్తకాలు వెతుక్కోవాలి. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండే ఇళ్లలో కూడా పెన్సిళ్ళు దొరకవు, పెన్నులు దొరకవు. ఇది కామన్ థింగ్, అందరి ఇళ్లలోనూ జరుగుతుంది. పెన్నులు పుస్తకాలు రెడీగా ఉండటం సర్వసాధారణంగా జరగదు. సో మనం ఏం చేయొచ్చు అంటే, నేను మొదట చేశాను, మా అక్కయ్య కూతురు తెచ్చిన పుస్తకం నేను ఎవరికో ఇచ్చేసి పాడు చేసేసాను. తర్వాత మా అబ్బాయి పుస్తకంలో ఏం చేసి చక్కగా ఒక 7-8 పేజీలు సన్నగా అలాంటి ఈజీగా వచ్చేలాగా మడత పెట్టుకుని ఒక క్లిప్ పెట్టి ఆ క్లిప్ని ఫ్రిడ్జ్ దగ్గర తగిలించాను. దాని మీద రాసుకుంటుండేదాన్ని, ఒక్కొక్క ఐటమ్ తీస్తుండేదాన్ని అవసరమైనప్పుడల్లా. ఇది బాగానే ఉందనిపించింది. తర్వాత మా అక్కయ్య కూతురు ఇంకొక ఐడియా చెప్పింది అనమాట. నువ్వు కిచెన్లో ఒకటి, హాల్లో ఒకటి, 2 చోట్ల పెట్టుకోవాలి పిని, అప్పుడు చాలా బాగుంటుందని. సరే అది కూడా బాగానే ఉంది. కిచెన్కో లిస్టు, హాల్కో లిస్టు అని 2 లిస్టులు తగిలించాం. ఎంతసేపు క్లిప్పులు కనపడుతున్నాయని అందరూ తిట్టారనుకోండి, అది వేరే సంగతి. నీట్గా కనపడేలాంటివి పెట్టుకుని మనం కావాల్సిన పనులు, మనం రేపు ఎల్లుండి చేయవలసిన పనులని ఒకసారి లిస్ట్ అవుట్ చేసి అన్నీ మీట్ చేసామా లేదా అనేది సరి చూసుకుంటూ ఉండండి. ఇది బ్రెయిన్కి ఎక్సర్సైజ్గా కూడా పనికొస్తుందండి. ఈ మధ్య బకెట్ లిస్ట్ అని ఒక సినిమా కూడా వచ్చింది. ఇది బహుశా మరాఠీ సినిమా అనుకుంటా.
మాధురి దీక్షిత్ యాక్ట్ చేశారు. సినిమా కొంచెం స్లోగా బోరింగ్గా ఉన్నప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. బకెట్ లిస్ట్ అంటే మన జీవితంలో మనం ఏమేం చేయాలనుకుంటున్నాం, మన సరదాలు, వాటన్నిటిని ఒక లిస్ట్ చేసి అవన్నీ ఒకటొకటి చేసుకుంటూ రావటం. ఓ అమ్మాయి చనిపోతే ఆమె లిస్టుని ఈ మాధురి దీక్షిత్ గారు ఫినిష్ చేస్తారనమాట. బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా. అయితే నాకు అనిపించింది ఈ బకెట్ లిస్ట్ వద్దు, రెగ్యులర్ లిస్ట్ కావాలి కదా. ఇప్పుడు బకెట్ లిస్ట్ అంటే నేను జీన్స్ వేసుకోవాలి, నేను డ్యాన్స్ చేయాలి, నేను పబ్కి వెళ్ళాలి, ఇలాంటి పిచ్చి సంగతులు అయినా కాకంటే మన పిచ్చి సరదా అంటే ఎవరి సరదా వాళ్ళది, లోపల రకరకాల సరదాలు ఉంటాయి కదా. సో ఈ సరదాల సంగతి ఎట్లా ఉన్నా మనం రేపు చేయవలసిన పనిని కనుక లిస్ట్ రాసి పెట్టుకోగలిగితే బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది. మీరు ఆలోచించి చూడండి దీని మీద. ఇది బాగా ఉపయోగపడే విషయం. ఇది మగవాళ్ళు, ఆడవాళ్ళు, యంగర్ జనరేషను అండ్ మిడిల్ ఏజ్డ్ జనరేషన్ కూడా తప్పకుండా ఫాలో అవ్వచ్చండి. ఎవరికి ఈ విషయం ఇంట్రెస్టింగ్గా ఉందో, లేదా ఇలాంటిది ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి. నేను చాలా సంతోషిస్తాను. ఏంటంటే నేను 5 ఏళ్ల క్రితమే మొదలుపెట్టిన సంగతి కొంతమంది ఇంకా ముందే మొదలుపెట్టారని తెలుసుకుంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. సో లిస్ట్ చేయండి ప్రతి పనికి. ఇంట్లో ఉన్న వ్యవహారాలు, బయట ఉన్న వ్యవహారాలు, పిల్లల తాలూకు వ్యవహారాలు, అంటే వీళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళకి ఏం చేయాలి అనేవి కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. లిస్ట్ని మనం చేసేసిన పనికి ఒక టిక్ పెట్టడం. ఇప్పుడు దీనికోసం చూడండి, మనం కొన్ని పేపర్స్ దానికి ఒక ఖచ్చితమైన పెన్నో పెన్సిలో అటాచ్ చేసి ఒక చోట పెట్టాలి. అంటే ఒక వస్తువుకి ప్రాపర్ ప్లేస్ ఉంచుకోవాలి కదా. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ ప్లేసింగ్ అనేది మన బ్రెయిన్కి అలవాటు చేసామో మనం చాలా వస్తువులకి ప్రాపర్ ప్లేసింగ్ ఇవ్వగలుగుతాం. దానివల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. మర్చిపోకపోతే కనుక, అంటే ఏదైనా మర్చిపోగానే మనం బ్రెయిన్కి నెగిటివ్ ఫీడింగ్ ఇస్తుంటాం కదా. సో మర్చిపోకుండా ఉండి లిస్ట్ కనుక కనపడుతుంటే ఇంకా నెగిటివ్ ఫీడింగ్ ప్రశ్నే లేదు. గుర్తు రాగానే లిస్ట్ రాసి పెట్టుకుంటూ ఉండండి. లిస్ట్ని మీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దానివల్ల ఆడవాళ్ళకి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మగవాళ్ళకి ఏం పెరుగుతుందో నేను బాగా చెప్పలేనండి, కానీ ఖచ్చితంగా లిస్ట్ అయితే బీట్ అవుతుంది అంతే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.